హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు రేపు 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. సో జమ అయ్యే జిల్లాలు మరియు ట్రెజరీల లిస్టు, అలాగే డిపార్ట్మెంట్ వారీగా కూడా మనం అయితే తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు ఇద్దరికీ కూడా అండి బిల్స్ అప్లోడ్ చేయడం అయితే అయిపోయింది. ఆ సంగతి తెలిసిందే. తర్వాత పే స్లిప్స్ కూడా పెన్షనర్స్కి మరియు ఉపాధ్యాయులు ఉద్యోగులందరికీ కూడా పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్న నేపథ్యం అండి. సో ప్రతి ఒక్కరు కూడా పే స్లిప్స్ అయితే ఇప్పుడు డౌన్లోడ్ అవుతున్నాయి. ఇక ముఖ్యంగా మనం పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్ యొక్క పే స్లిప్లలో ఈ నెల నుంచి మే నెల నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ అనేది రికవరీ చేయడం జరుగుతుంది చాలామందికి. సో ఈ అడ్వాన్స్ ట్యాక్స్ రికవరీ అనేది కొందరు ఏప్రిల్లో మొదలుపెట్టారు, కొందరు మేలో మొదలుపెట్టారు, కొందరు మార్చిలో కూడా మొదలుపెట్టారు. సో ఇలా వేరువేరుగా కాకుండా అందరూ ఒకేసారి మొదలు పెట్టేలా సో ట్రెజరీ అధికారులు అయితే ఈ విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా చాలామంది కోరడం జరిగింది. సో ఆ తర్వాత విషయం పక్కన పెడదాం. సో ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్ పే స్లిప్లో ఈ నెల అడ్వాన్స్ ట్యాక్స్ అనేది మినహాయింపు జరుగుతుందండి. సో ఎవరైతే ట్యాక్స్ పరిధిలో వస్తారో వారందరికీ కూడా అడ్వాన్స్ ట్యాక్స్ అనేది మినహాయింపు చేయడం జరుగుతుంది. సో మీరు మీ పే స్లిప్స్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పెన్షనర్ పే స్లిప్ చెక్ చేసుకోగలండి. ఎందుకంటే కొందరికి అడ్వాన్స్ ట్యాక్స్ పడకపోయినా కూడా పడినట్టుగా అయితే చూపిస్తుంది. సో మీకు ఏమైనా డిడక్షన్స్లో ఏమైనా కరెక్షన్స్ కావాలనుకుంటే, సో అన్వాంటెడ్గా ఏమైనా డిడక్షన్స్ ఉన్నట్లయితే మీరు వెంటనే మీ ఎస్టీఓను సంప్రదించి లేదా డిటిఓను సంప్రదించి మీరైతే ఈ విధంగా అయితే సరి చేసుకోవచ్చండి. మీ బిల్లుకు సంబంధించిన ఏవైనా అన్వాంటెడ్ డిడక్షన్స్ ఉన్నట్లయితే. సో పే స్లిప్స్ అయిపోయినాయి, అంతవరకు అయిపోయింది. సో ఒక బిల్లు స్టేటస్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకి మరియు పెన్షనర్స్కి సంబంధించి ఇద్దరికి కూడా బిల్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక చెక్ చేసినట్లయితే మ్యాక్సిమం ఉద్యోగులలో అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే గ్రీన్ ఛానల్ దశలో అయితే ఉన్నాయి. సో అటువంటి వారందరికీ కూడా 1వ తేదీ ఉద్యోగులకు జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్ కూడా కొందరికి బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి, మరికొన్ని గ్రీన్ ఛానల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే ఉన్నాయి. అంటే సో అవి కూడా మనకు 1వ తేదీన జమ అయ్యే అవకాశం ఉందండి. ఏవైతే గ్రీన్ ఛానల్లో అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయో అవన్నీ. సో ఇంకా అదేవిధంగా 1వ తేదీన అంతగా జీతాలు జమ అవ్వవు అని అయితే చెప్తున్నారండి. 1వ తేదీ నుంచి 4వ తేదీ మధ్యన 1వ తేదీ మనకు ఎగ్జిట్ పోల్స్ అనేవి కనుక రిలీజ్ అవుతాయి. సో వాటికి జీతాలు జమ అయ్యేదానికి అయితే ఎటువంటి సంబంధం లేదండి. ఎందుకంటే ఈ జీతాలు జమ అయ్యేదంతా ఆటోమేటెడ్ సిస్టమ్. అది ఎవరు మనకు సెండ్ చేసేది కాదు, ఆటోమేటిక్ పేమెంట్ సిస్టమ్ ఉండేది. సో ఆర్బీఐ దగ్గర ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాలో డబ్బులు ఉన్నట్లయితే అది ఆ టయానికి ఆటోమేటిక్ పేమెంట్ అనేది ఆ సాఫ్ట్వేర్ ద్వారా ప్రతి ఒక్కరికి, అంటే ఎవరెవరికి ముందుగా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవుతాయి కదండి. సో దానివల్ల సో బ్యాచ్ నెంబర్ ప్రకారంగా ఆ సిస్టమ్ సాఫ్ట్వేర్ అందరికీ ఈ విధంగా అయితే జమ చేయడం జరుగుతుంది. మాన్యువల్గా అయితే ఎవరికి జమ చేయడం అయితే జరగదు. సో కాబట్టి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జీతాలు ఖచ్చితంగా జమ అవుతాయండి. అయితే అనుకున్న స్థాయిలో అంటే పోయిన నెల లాస్ట్ నెల మాదిరిగా వెంటనే 2-3 రోజుల్లోనే మ్యాక్సిమం జీతాలు అయితే జమ కావని చెప్తున్నారు. సో కాబట్టి మ్యాక్సిమం జమ కాకపోవచ్చు కానీ జీతాలు అయితే జమ అవుతాయి. 4వ తేదీ వరకు జీతాలు జమ అవుతాయి. తర్వాత కూడా పెండింగ్ ఏమైనా ఉంటే ఒక 10వ తేదీ లోపల కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఏదైతే ఎవరైతే ఎస్టీఓ గారి చేత 25-26 తేదీలలో కానీ సో ఆ విధంగా అప్రూవల్ అయి ఉంటుందో బిల్లు, అవన్నీ కూడా త్వరగా అయితే పేమెంట్ జరిగేదానికి అవకాశం ఉంది. సో ఇది అండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన పేమెంట్ తాజా సమాచారం. ఇక మనము డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ అలాగే ఎస్టీఓ సబ్ ట్రెజరీ ఆఫీస్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించి పలాస, పొందూరు, రాజాము, టెక్కిలి, అలాగే విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో మనం చూసుకున్నట్లయితే ఎస్టీఓ గారి పరిధిలో బిల్లులు గ్రీన్ ఛానల్ దశలో ఉన్నవి అనకాపల్లి, చౌడవరము, ఇక పాడేరు, అరకు ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో కనుక చూసుకున్నట్లయితే భీమవరము, కొవ్వూరు, నిడదవోలు ఎస్టీఓ పరిధిలో, తాడేపల్లిగూడెము, ఏలూరు, ఆకువీడు, ఇవన్నీ కూడా పెనుగొండ, ఇవన్నీ కూడా అయితే ఎస్టీఓ గారి పరిధిలో బిల్లులు చాలా వరకు కూడా మనకు గ్రీన్ ఛానల్ దశలో ఉన్నాయి. అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్లో మనం చూసుకున్నట్లయితే విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరము, అవనిగడ్డ, కైకలూరు, ఈ విధంగా
అయితే ఇవన్నీ కూడా మనకు గ్రీన్ ఛానల్ బదులు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. అలాగే గుంటూరు డిస్టిక్ విషయానికి వచ్చినట్లయితే గుంటూరులో తెనాలి, గుంటూరు, నరసరావుపేట, అలాగే బాపట్ల, ఇంకా రాజుపాలెం ఈ విధంగా అయితే నగరము ఈ విధంగా అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి. అవన్నీ కూడా 1వ తేదీ జమ అవుతాయి. అనంతపురం డిస్టిక్లో చూసుకున్నట్లయితే పెనుగొండ, ధర్మవరము, అనంతపురం, గుత్తి, ఇక గుంతకల్లు, హిందూపురం, కదిరి ఈ విధంగా రాయదుర్గ్, తాడిపత్రి ఈ విధంగా మనకు గ్రీన్ ఛానల్ దశలో అయితే ఉన్నాయండి. కొంత మేర అయితే 1వ తేదీనే జమ అయ్యే అవకాశం ఉన్నాయి జీతాలు మరియు పెన్షన్లు కూడా ఈ ట్రెజరీ పరిధిలో. అలాగే చిత్తూరు డిస్టిక్ విషయానికి వచ్చినట్లయితే చిత్తూరులో మదనపల్లి, చిత్తూరు, ఇక బొబ్బిలి ఈ విధంగా. అలాగే ఈస్ట్ గోదావరి డిస్టిక్ విషయానికి వచ్చినట్లయితే ఆలమూరు, కాకినాడ, ఆర్సీపురము, రాజమహేంద్రవరము, రాజోలు, తుని ఈ విధంగా అయితే జగ్గంపేట ఈ విధంగా అయితే ఎస్టీఓ పరిధిలో బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి. ఇంకా ప్రకాశం డిస్టిక్లో చూసుకున్నట్లయితే ఒంగోలు, పొదిలి, దర్శి ఈ విధంగా ఖమ్మం ఇవన్నీ కూడా చీరాల ఇవన్నీ కూడా మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. ఇంకా నెల్లూరు డిస్టిక్లో కావలి, నెల్లూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కొవ్వూరు, వాకాడు, రాపూరు ఈ విధంగా అయితే వెంకటగిరిలలో అయితే మనకు జమ అయ్యేదానికి అవకాశం ఉంది. కర్నూలు డిస్టిక్లో ఆదోని, నంద్యాల, ఆలగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లి, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, శ్రీశైలము, ఎమ్మిగనూరు ఇవన్నీ కూడా 1వ తేదీ జమ అయ్యేదానికి అవకాశం ఉంది. కడప డిస్టిక్ చూసుకున్నట్లయితే జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురము, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి ఈ విధంగా మైదుకూరు, కడప ఇవన్నీ కూడా మనకు 1వ తేదీ జీతాలు జమ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇక కుప్పము, నగరి చిత్తూరు డిస్టిక్లో అండి, శ్రీకాళహస్తి, పుత్తూరు, పల్మనేరు ఈ విధంగా కూడా ఇవన్నీ కూడా మనకైతే 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉన్న ట్రెజరీ వారీగా లిస్ట్ అండి. అలాగే డిపార్ట్మెంట్ వారీగా కనుక చూసుకున్నట్లయితే మనకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ అండ్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించి త్వరగా 1వ తేదీన జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.